పెద్దలు ఏదో పొరపాటున రాసిన పాటను పురస్కరించుకొని నేటి వారికి ప్రసంగించేవారు ఆయన పశువుల పాకలో పుట్టాడని, నేటి వారికి పాడేవారు ఆయన పశువుల పాకలోనే పుట్టాడని పాడుతూ ఉన్నారు. అదే ప్రకారం కొన్ని సత్యాలు చెప్పేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. యేసు క్రీస్తు వారు పుట్టిన దినమును ఆయనతో అంటి ఉన్నటువంటి శిష్యులలో ఏ శిష్యుడు ఎప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా సెలబ్రేట్ చేసినట్టు కనపడుతుంది. రోమీయులు డిసెంబర్ 25ను సూర్యారాధనకు ప్రాముఖ్యమైన దినముగా ఆరాధన చేసేవారు. అడుగుడి మీకు ఇవ్వబడిన ప్రేక్షకులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు. మీ అందరికీ క్రిస్మస్ దిన శుభాకాంక్షలు. నేడు మా డాడీ గారితో కలిసి యేసుక్రీస్తు యొక్క జననమును గురించి అనగా క్రిస్మస్ గురించి కొన్ని విషయాలను చర్చించబోతున్నాము. నిజముగా క్రీస్తు యేసు యొక్క జననము విషయమై చర్చించనయ్యున్న ఈ విషయాలను మీరు జాగ్రత్తగా వినగలిగినట్లయితే ఈ చర్చా వేదిక మాకు మాత్రమే కాక మీకు కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. డాడీ, ప్రస్తుతం చాలా సోషల్ మీడియాస్లో యేసుక్రీస్తు వారు చరిత్ర పురుషుడు కాదని, యేసుక్రీస్తు యొక్క చరిత్ర అనేది ఒక కథే అని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు చరిత్ర నాయకుడా కాదా? దానికి మన దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? యేసు క్రీస్తు వారు చారిత్రాత్మకమైన వాడు అనటానికి కోకొల్ల ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయి. నేనైతే క్రైస్తవులు క్రీస్తు భక్తులు చెప్పినటువంటి వాటిని ఆధారాలుగా చెప్పే కన్నా క్రైస్తవ వ్యతిరేకులు క్రీస్తు విరోధులు చెప్పినటువంటి సాక్ష్యాధారాలను కోకొల్లగా ఉంచగలను. ఈ యొక్క సందర్భముగా ప్రేక్షకులకు అర్థమగునట్లు ఒకే ఒక కార్యాన్ని మీ దృష్టికి తేవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే 2వ శతాబ్దంలో లూసియన్ అనబడినటువంటి ఒక చరిత్ర పరిశోధకుడు, ఇతడు చరిత్ర పరిశోధకుడు మాత్రము కాదు, యేసు క్రీస్తు వారిని బహుగా దుయ్యబెట్టినటువంటి వాడు, క్రైస్తవ్యాన్ని అపహాస్యము చేసినటువంటి ఒక చరిత్ర పరిశోధకుడు లూసియన్. ఈ లూసియన్ అనబడిన వాడు ఏం రాస్తాడో తెలుసా? యేసు క్రీస్తు క్రొత్తదైన మతమును ఒకటి లోకములో ప్రవేశపెట్టను, అతడు ప్రవేశపెట్టిన క్రొత్తదైన వింతదైన మతమును బట్టి పాలస్తీనాలో అతనిని సిలువకు గొట్టి చంపిరి అని లూసియన్ వ్రాసినటువంటి వ్రాతలు చారిత్రాత్మకమైన వ్రాతలు. ఈరోజు గూగుల్లో కూడా మీరు లూసియన్ అని చెక్ చేసి చూసినట్లయితే యేసుక్రీస్తు వారిని విమర్శించి వ్రాసినటువంటి మాటలు ఎన్నో కనబడుతున్నాయి. ఇందులో విచిత్రం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు వారు పుట్టలేదని కాదు, కానీ ఆయన సిలువలోనే వేయబడి సిలువలో మరణించాడని శత్రువైనటువంటి క్రీస్తు విరోధి అయిన లూసియన్ సాక్ష్యం ఇస్తున్నాడు. అలాగూ లూసియను యేసుక్రీస్తు వారి యొక్క జననం మాత్రమే కాకుండా యేసు క్రీస్తు వారి యొక్క మరణమును, సిలువ మరణమును గురించి కూడా సాక్ష్యం ఇచ్చి అన్నాడు. వావ్ డాడీ, అలాగైతే యేసుక్రీస్తుల వారి యొక్క సిలువ మరణాన్ని గురించి ఏదైనా చరిత్ర ఆధారాలు ఉన్నాయా? సిలువ మరణమును గూర్చి చరిత్ర ఆధారాలు అంటే లూసియన్ చెప్పిన దానికంటే వేరేమన్నా కావాలనా? మీరు అలాగ ఆలోచించినట్లయితే తాలాస్ అనబడినటువంటి ఒక చరిత్ర పరిశోధకుడు, ఈజ్ నాట్ ఆర్డినరీ పర్సన్, వాడు ఒక చరిత్ర పరిశోధకుడు. తానేమంటాడంటే యేసుక్రీస్తు వారు సిలువలో మరణించినప్పుడు అంధకారము కమ్మెను. యేసుక్రీస్తు వారు సిలువలో మరణించినప్పుడు అంధకారము కమ్మెను కదా. ఆ అంధకారం ఎందుకంటే యేసుక్రీస్తు వారు దైవ తనయుడైనందువలనో దేవుడైనందువలనో అంధకారము చీకటి కమ్మలేదు, కానీ ఆ రోజు సూర్యగ్రహణము కనుక చీకటి కమ్మెను అని యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం అప్పుడు గాఢాంధకారము కమ్మెనని బైబిల్ చెప్పినటువంటి వాక్యానికి శత్రు సాక్ష్యం ఇస్తున్నాడు. చాలా అద్భుతమైన ఆధారం డాడీ. అయితే తాలాస్ చెప్పినట్టు సూర్యగ్రహణం వల్లే చీకటి కలిగిందా? దైవ కుమారుడు మరణించిన వల్ల అంధకారం కలగలేదా?
మంచి ప్రశ్న అడిగావు నాన్న. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మరణించినటువంటి సందర్భములో చీకటి కమ్మెను, కానీ తాలాస్ అన్న మాట సూర్యగ్రహణం వలన అని అంటున్నాడు. మనకు ఒక విషయం బ్రహ్మాండంగా తెలుసు. ఏంటంటే యేసుక్రీస్తు వారు ఏ పండుగ దినమున సిలువేయబడ్డాడు? పస్కా పండుగ దినాల్లో. పస్కా పండుగ బైబిల్ ప్రకారము యూదులు పస్కాను ఎప్పుడు ఆచరిస్తారు? ఫుల్ మూన్ డేస్లో, అనగా పౌర్ణమి దినాల్లో. పౌర్ణమి దినాలు. అప్పుడు పౌర్ణమి దినాలలో సూర్యగ్రహణం కలగదు అనేది స్పేస్ సైన్స్. ఓకే, అంటే పౌర్ణమి దినాలలో సూర్యగ్రహణము కలగదు అని అంతరిక్ష పరిశోధకులకు తెలుసు, కానీ చరిత్ర పరిశోధకుడికి తెలియదు. కాబట్టి ఆయన దేవుడయుండి నరరూపమెత్తి భూలోకానికి వచ్చి మానవ జాతి పక్షముగా మరణించినందువలన నీతి సూర్యుడే కనుమూసినందున ఆ సూర్యుడు చిన్నబోయి లోకమంతా గాఢాంధకారము కమ్మెను. ఎందుకంటే సూర్యగ్రహణము వలన కాదు, సూర్యగ్రహణము పౌర్ణమి దినాలలో కలుగదు. కనుక తాళ చెప్పినది తేలిపోయింది. డాడీ, ఇప్పుడు ఇచ్చిన ఆధారాలను బట్టి యేసుక్రీస్తు వారు చరిత్ర నాయకుడే అని అర్థమైపోతుంది. ఇంకా యేసుక్రీస్తుల వారు ఒక హిస్టారికల్ మ్యాన్ అనటానికి వేరేమన్నా చెప్పగలమా? నానా, ప్రపంచములోని జ్ఞానులందరూ అంగీకరించగలిగిన సర్వజ్ఞాన శాస్త్ర గ్రంథము ఎన్సైక్లోపీడియా బ్రిటానికా. ఈ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా గ్రంథాన్ని మీరు చూచేటప్పుడు యేసు క్రీస్తు వారిని గూర్చి వ్రాయటానికి 20,000 మాటలను ఎన్సైక్లోపీడియా బ్రిటానికాలో వ్రాయబడ్డది. ఈ 20,000 మాటలను యేసుక్రీస్తు వారికి తప్ప జూలియస్ సీజర్కో కానీ, అలెగ్జాండర్కు కానీ, నెపోలియన్ బోనపార్టుకు కానీ లేవు. యేసుక్రీస్తు వారికి మాత్రమే 20,000 మాటలను ఎన్సైక్లోపీడియా బ్రిటానికా యూజ్ చేస్తున్నదంటే అంతకు మించిన ఆధారం ఏం కావాలి? దీనికి పైగా ప్రపంచ చరిత్రని 2 భాగములుగా చీల్చి క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకు శకము అని చెప్పగలిగినట్లు చరిత్ర నాయకుడిగా మిగిలినవాడు చరిత్ర నాయకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవడు ఈయన చరిత్ర పురుషుడు కాడు అని అంటున్నాడో వాడు ఎప్పుడు పుట్టాడు అని చెప్పాలన్నా కూడా ఏమని చెప్పాలి తెలుసా? క్రీస్తు శకం 1948, 43 ఏదో ఒకటి చెప్పాలి. ఆ క్రీస్తు అనే మాట లేకుండా ఒకటి జననం మరణం చెప్పడానికి వీలు కాదు. అంతగా చరిత్ర నాయకుడిగా ఉన్నవాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. డాడీ, ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఒక చరిత్ర నాయకుడని మీరు ఇచ్చినటువంటి ఆధారాల్లో అర్థమవుతుంది. అయితే యేసుక్రీస్తువే ఆ మెస్సియా అని, యేసుక్రీస్తువే దేవుడని ఎలా డాడీ అంగీకరింపగలము? నానా, ఈ రోజుల్లో అనేకులలో పోతున్నటువంటి వివాదాంశం, క్రీస్తుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్న వారే అంగీకరించలేనటువంటి ఒక బాధాకరమైన విషయం. మెస్సియా ఈయనే అని గుర్తుపట్టడానికి పాత నిబంధన గ్రంథములో 333 ప్రవచనాలు ఉన్నాయి. ఎన్ని ప్రవచనాలు? 333 ప్రవచనాలు ఉన్నాయి. ఈ 333 ప్రవచనాలు ఏ ప్రవచనం తర్వాత ఏ ప్రవచనం అని చక్కగా క్రమీకరణ చేసి ఇవ్వడం జరిగింది. ఆ ప్రవచనాలన్నీ ఎవరిలో నెరవేరుతాయో ఆయనే మెస్సియా అని పరిశుద్ధ గ్రంథములో ఎవ్వరూ కన్ఫ్యూజ్ కాకున్నట్లు చక్కగా ముద్రితమై ఉన్నది. అలాగైతే డాడీ, వాటిలో కొన్ని మన ప్రేక్షకులకు అందించగలమా? మీరు మొట్టమొదట గమనించినట్లయితే ఇరాక్లో నుంచి అబ్రాహాం గారిని దేవుడు పిలుచుకుంటున్నాడు. అబ్రాహాంని పిలుచుకున్న తర్వాత అబ్రాహాం యొక్క సంతానము ద్వారా ఈ లోకములు నేను ఆశీర్వదిస్తున్నానని వాగ్దానం ఇస్తున్నాడు. ఆదికాండం 22:18 ద్వారా. డాడీ, అబ్రహాము సంతానం అంటే అబ్రహాముకు 8 మంది కుమారులు ఉన్నారు కదా? అవును, చాలా చక్కగా అడిగావు. ఎందుకంటే ఈరోజు చాలామందికి అబ్రహాముకి ఎంతమంది కుమారులు అంటే 2 అని చెబుతారు. ఎందుకంటే షారాకి ఒకడు, ఆగరుకు ఒకడు అని.
కానీ కెతురా కుమారులను కూడా నువ్వు మెన్షన్ చేసావు, చాలా సంతోషం. అయితే విచిత్రం ఏంటో తెలిసినానా, ఈ లోకములో మెస్సియాను గుర్తుపట్టడానికి ఈ 8 మంది కుమారులలో ఎవరా అని సందిగ్ధుల పడకున్నట్లు ఆదికాండం 21:12 చూసేటప్పుడు శ్రీమంతుడకు దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు, అబ్రామా, ఇస్సాకు వలనైనదే నీ సంతానము అన్నాడు. అప్పుడు 8 మంది కాదు, క్లియర్గా చెప్తున్నాడు మెస్సియా ఎవరి ద్వారా రాబోతున్నాడని, ఇస్సాకు ద్వారాని. కాబట్టి ఇస్సాకు మూలముగానే ఆ యొక్క రక్షకుడు రాబోతున్నాడని స్పష్టముగా ప్రభులు వారు అబ్రాహాముకు తెలియజేశాడు. అలాగే డాడీ, ఇప్పుడు ఇస్సాకు కూడా 2 కుమారులు ఉన్నారు కదా. ఇస్సాకుకి 2 కుమారులు ఉన్నారు, కానీ వాక్యం ఏమంటుంది, నక్షత్రము యాకోబులో ఉదయించును. ఎస్, అప్పుడు ఎవరిని కోరుకున్నట్టు, యాకోబుని కోరినట్టు. ఆమేన్. అప్పుడు ఆ క్రమం చూడనా, అబ్రాహాముల నుంచి ఇస్సాకు, ఇస్సాకుల నుండి యాకోబు. డాడీ, ఇప్పుడు ఇంకా హార్డ్నెస్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. ఎలా? యాకోబుకి 12 మంది కుమారులు ఉన్నారు కదా, ఈ 12 మందిలో నుంచి ఎలా యేసుక్రీస్తు వారు రాగలరు? నిజంగా కదా, 12 మంది కుమారులలో దేవుడు ఎన్నుకున్నటువంటి గోత్రము ఒకే ఒక గోత్రము. గుర్తుందా? ఏ గోత్రము? యూదా గోత్రము. అయిపోయింది. అప్పుడు యాకోబు యొక్క 12 మంది కుమారులు 12 గోత్రకర్తలై ఉండగా, ఆ 12 గోత్రకర్తలలో దేవుడు కోరుకున్నది ఏ గోత్రం అంటే యూదా గోత్రము. అప్పుడు రావలసినటువంటి మెస్సియా లోకరక్షకుడు ఏ గోత్రంలో నుండి రావాలి? యూదా గోత్రము నుండి. అదే, అప్పుడు యూదా గోత్రముల నుండే రావాలి అన్న దానిని సూటిగా ప్రభులు వారు తెలియచేస్తున్నారు. ఓకే డాడీ, ఇప్పుడు అంత పెద్ద యూదా గోత్రంలో నుండి లోకరక్షకుడు ఎవరి ద్వారా వస్తాడు? ఈ విధముగా ప్రపంచ ప్రజలలో ఏ ఒక్కరు కూడా సందిగ్ధులో పడి పొరపాటైన వ్యక్తిని రక్షకుడుగా, మెస్సియాగా, దేవుడిగా పిలవకూడదని బైబిల్ గ్రంథం చక్కగా చెబుతుంది. యెషయా గ్రంథము 11వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదివేటప్పుడు, యెషయి మొద్దులో నుండి అంకురము పుట్టును అంటే యూదా గోత్రములో యెషయి కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. డాడీ, అప్పుడు యెషయికి 8 మంది కుమారులు కదా. నిశ్చయంగా యెషయి గారికి ఉన్నటువంటి 8 మంది కుమారులలో కూడా నేను దావీదునకు నీతి చిగురు పుట్టింతును. ఎలాగా? దావీదునకు. అందుకనే దావీదునకు నీతి చిగురు పుట్టును అని తెలియచేస్తూ యెషయి కుటుంబంలో ఎవరిని ఎన్నుకున్నాడు? దావీదుని ఎన్నుకున్నాడు. అందుకనే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం చదివేటప్పుడు చాలా చక్కని వివరణ ఆ స్థలంలో ఇవ్వబడి, ఒక్కసారి ఆ భాగాన్ని కూడా చదువునాను. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి. గమనించావా? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాముని ఎన్నుకున్నాడు. ఎంతమందిని దాటుకొని వస్తూ మత్తయి రాసేటప్పుడు అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయా వ్యక్తుల చేత ఏమని పిలవబడ్డాడు? దావీదు కుమారుడా అని. దావీదు కుమారుడా, దావీదు కుమారుడని పిలవబడ్డాడు. ఇంతకన్నా క్రిస్టల్ క్లియర్ అయిన ప్రవచనాలు, ప్రమాణికం మనకేం కావాలి? ఈయనే ఆయనని నిరూపించుటకు 333 ప్రవచనాలు ఈ రీతిగా నెరవేరుతూ యేసు క్రీస్తులోనే అవి కనబడుతున్నాయి. ఆసమ్ డాడీ, ఎన్ని ఆధారాలు అందించారు. చరిత్ర రీతిగా యేసుక్రీస్తుల వారు నిజమైన దేవుడే అని, మరియు ప్రవచన రీతిగా ఆ మెస్సియా లోకరక్షకుడు యేసుక్రీస్తు అని, దావీదు వంశావళి, అబ్రహాం వంశావళి గురించి చాలా చక్కగా మాట్లాడారు డాడీ. ఇప్పుడు లోకమంతటా మనము డిసెంబర్ 25 యేసుక్రీస్తు యొక్క జన్మదినమని, క్రిస్మస్ అని కొనియాడుతున్నాం. అయితే డిసెంబర్ 25 అనబడినటువంటి ఈ యొక్క తారీఖు సరి అయిన తారీఖేనా? దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. అదే సమయంలో ఆరోగ్యం ఇచ్చే ఏ పదార్థం తిన్నా చేదుగా ఉంటుంది. తీయగా ఉండి ఏ పదార్థమైన నోటికి ఇంపుగా ఉంటుంది, అది శరీరానికి రోగాన్ని తెస్తుంది. అదే ప్రకారం కొన్ని సత్యాలు చెప్పేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సరే, నీవు అడిగావు, మన ప్రేక్షకులకు అది ప్రయోజనకరంగా ఉండాలి.
అందుకని ఎవరు నన్ను ప్రేమిస్తారో తిరస్కరిస్తారని చెప్పి సంకోచించడానికి నేను ఇష్టపడలేదు. తప్పనిసరిగా నేను ఒక కార్యాన్ని నిన్ను అడగాలి, నా ప్రేక్షకులు కూడా అడగాలి. యేసు క్రీస్తు వారు పుట్టిన దినమును ఆయనతో అంటి ఉన్నటువంటి శిష్యులలో ఏ శిష్యుడు ఎప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా సెలబ్రేట్ చేసినట్టు కనబడుతుందా? బైబిల్లో అలాగే యేసుక్రీస్తు యొక్క పుట్టుక దినాన్ని సెలబ్రేట్ చేసినట్టు ఎక్కడ కనబడలేదు. ఎక్కడా కనబడలేదు. ఆయన లోకంలో పుట్టింది నిజం. ఆయన లోకంలో పుట్టి మన కొరకు మరణించాడు, తిరిగి లేచాడు అనడానికి చరిత్రలో ఎన్నో సాక్ష్యాలు ఇప్పుడు మీ ముందుంచాను. కానీ ఆయన లోకంలో పుట్టిన దానికంటే కూడా మన హృదయాల్లో పుట్టాలని ఆయన చాలా సంతోషపడుతూ ఉన్నాడు. అలాగైతే బైబిల్లో మీరు చెప్పినట్టు యేసుక్రీస్తు యొక్క పుట్టుక దినాన్ని ఎక్కడ సెలబ్రేట్ చేసినట్టు లేదు. అయితే ఎప్పుడు డిసెంబర్ 25 యేసుక్రీస్తు యొక్క జన్మదినం అని ఎప్పటి నుంచి డాడీ ప్రారంభించారు? ఎక్సలెంట్ అండ్ క్వశ్చన్. ఎందుకంటే మొట్టమొదటిగా క్రిస్టమస్ అనేటువంటి పండుగను ఎప్పుడు సెలబ్రేట్ చేశారంటే క్రీస్తు శకము 274వ సంవత్సరమున 274వ సంవత్సరమున అరేలియన్ అనబడినటువంటి రోమా చక్రవర్తి ప్రారంభిస్తున్నాడు. ఈ రోమా చక్రవర్తి దీన్ని 274లో ప్రారంభించాడు, కానీ ప్రాపగండ కాలేదు. ఓకే, ఇతడు ఈ యొక్క దినమును ఎందుకు ప్రారంభించాడు అంటే రోమీయులు డిసెంబర్ 25ను సూర్యారాధనకు ప్రాముఖ్యమైన దినముగా ఆరాధన చేసేవారు. దీనిని దిసోల్ ఇన్విక్టస్ అనబడినటువంటి పండుగగా పిలిచి సూర్యునికి నమస్కారం చేసేవారు. ఆ సూర్య నమస్కారాన్ని బట్టి కొంతమంది బిషపులు యేసు క్రీస్తు యొక్క జనన దినం, ఇంగ్లీష్లో సన్ ఆఫ్ గాడ్ డేట్ ఆఫ్ బర్త్ అని అడిగారు. అడిగినందుకు వీడు తంత్రంగా ఏం చేశాడంటే, వారు సూర్య ఆరాధికులు కనుక కుమారుడైన సన్ ఆఫ్ గాడ్ ఇవ్వకుండా ఎస్యుఎన్ సన్ ఆఫ్ గాడ్ ఇచ్చారు. అది నాన్న ఎస్ఓఎన్ సన్నుకు బదులుగా ఎస్యుఎన్ సన్ ఇచ్చేశాడు. దీనిని క్రీస్తు శకం 336వ సంవత్సరంలో రోమా చక్రవర్తి అయినటువంటి కాన్స్టాంటైన్ అనే చక్రవర్తి దీన్ని స్థిరపరిచి తన తల్లి అయినటువంటి హెలెనమ్మ చెప్పినటువంటి మాటను పురస్కరించుకొని 274లో రోమా చక్రవర్తి అనుమతించినటువంటి ఈ సూర్య ఆరాధనకు సూచకమైన సన్ ఆఫ్ గాడ్, ఇట్స్ మీన్ ఎస్యుఎన్ సన్ ఆఫ్ గాడ్ డేట్ ఆఫ్ బర్త్ని ఎలాగైతే ఇచ్చాడో ఆ డేట్ ఆఫ్ బర్త్ అంటే సూర్యుడు సన్ ఆఫ్ గాడ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పి డిసెంబర్ 25ను కాన్స్టంటైన్ ప్రవేశపెట్టగా బిషపులు దాన్ని స్వీకరించి అప్పటి నుంచి క్రిస్టమస్ను కొనియాడ ప్రారంభించారు. అలాగైతే మొట్టమొదట క్రిస్టమస్ ప్రపంచమంతా కొనియాడబడిన సంవత్సరం ఏది? క్రీస్తు శకం 336 డిసెంబర్ 25. అంతే. ఆ క్రీస్తు శకం 336 డిసెంబర్ 25 కాన్స్టంటైన్ ఇచ్చినటువంటి పండగనే ఈరోజు క్రైస్తవులందరూ ఆచరిస్తున్నారు. డాడీ, అలాగైతే అదొక పాగన్ ఫెస్టివల్, అంటే సూర్యదేవతకి ఆరాధన, విగ్రహారాధనే కదా డాడీ? 100% పాల్లో అది పాగన్. ఎందుకంటే ఆ దినములలో రోమన్లు ఎక్కువగా సూర్యుని ఆరాధిస్తున్నందువలన దాన్ని డైవర్ట్ చేయటానికనే కాన్స్టంటైన్ తన తల్లి యొక్క ఆలోచన అంటే హెలెనమ్మ గారి యొక్క ఆలోచన పురస్కరించుకొని ఆ సన్నుకు బదులు ఈ సన్నుని ఆరాధించాలని ఆ సన్నుని ఇలా ప్రవేశపెట్టాడు. డాడీ, బై ఛాన్స్ అంటే ఏదైనా ఒక కోఇన్సిడెన్స్గా అయినా అది యేసుక్రీస్తు యొక్క పుట్టుక దినం కాలేదా? ఒక్కటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టాడు, ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణమయ్యాడు అనడాన్ని ఏ ఒక్కరు విస్మరించలేని నగ్న సత్యం. ఖచ్చితంగా. కానీ భక్తులు ఎందుకో ఆ తేదీని బైబిల్ గ్రంథములో గుర్తించడం మర్చిపోయారు. నాట్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ బర్త్, ఏ భక్తుని యొక్క జన్మదినాలు కూడా పలానా తారీఖుని గుర్తించలేదు కాబట్టి ఇది కూడా వ్రాయకపోయి ఉండవచ్చు. కానీ
డిసెంబర్ 25న పుట్టాడా ఇంకొక తారీఖున పుట్టాడా అని నిర్ధారించడానికి అవకాశం లేవు. ఎందుకంటావా? ఇది క్రిస్మస్ దినాన్ని ఆర్మేనియా దేశాన్ని నువ్వు చూడు. ఆర్మేనియా దేశం క్రిస్మస్ని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే జనవరి 7వ తారీఖున చేస్తారు. ఓకే, అదే ప్రకారం గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చ్ వారిని మీరు చూసేటప్పుడు జనవరి 7వ తారీఖునే క్రిస్మస్ని చేస్తారు. సో ఏదో ఒకరోజు పరమాత్ముడు నా కోసం పుట్టాడని ప్రార్థన చేసుకుంటున్నారు. కానీ డిసెంబర్ 25 ఇవ్వడము కాన్స్టెంటిన్ యొక్క తాత్పర్యమే ఎస్ఓఎన్ సన్ను కాదు, ఎస్యుఎన్ సన్ను అన్నది క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంది. ఒకవేళ ఈ కార్యక్రమం వీక్షించే వారికి మనపైన కొంచెం బాధ కలగవచ్చు. ఎందుకంటే ప్రపంచమంతా చేస్తున్నారు కదా, అప్పుడు ఇది తప్ప అని. నేను నా సొంత మాటలు చెప్పలేదు. మీరు వెళ్ళి డిసెంబర్ 25 ఎవరి ద్వారా ఇవ్వబడ్డది అని ఒక్కసారి మీరు గూగుల్కి వెళ్ళి చెక్ చేస్తేనే ఈ యొక్క చరిత్ర వాస్తవాలు బయటపడతాయి. డాడీ, అలాగైతే గొల్లలు చలి కాచుకుంటూ ఉండేటప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై యేసుక్రీస్తు యొక్క జననం గురించి వారికి తెలియజేస్తున్నారు లోక శుభవార్తలో. అప్పుడు ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే చలి కాచుకుంటూ ఉన్నారు. చలికాలం, వింటర్ సీజన్ అంటే అది డిసెంబర్లోనే సూచిస్తుంది కదా, మనం ఎందుకు అది డిసెంబర్ అని అనుకోకూడదు? ఎక్సలెంట్ నాన్న. ఎందుకంటే యేసు ప్రభువుల వారి జననాన్ని గురించి దేవదూత ప్రకటిస్తున్నప్పుడు గొల్లలో చలి కాసుకుంటున్నారు. చలి కాసుకుంటున్నారు కాబట్టి అది వింటర్ సీజన్. ఆ వింటర్ సీజన్లో ఆ వింటర్లో 1 డిసెంబర్ కాబట్టి ఇది అయ్యి ఉండవచ్చు అని నా ఎక్సలెంట్. ఇది చాలామంది యొక్క వివాదము కూడా. నాన్న, నీవు ఇశ్రాయేల్ దేశము పాలస్తీనా ప్రాంతంలో చూసినట్లయితే, ఓకే, ఇప్పుడు మనం తమిళనాడులో ఉన్నాం. ఓకే, మన యొక్క ప్రోగ్రాం అందరూ వీక్షిస్తున్నారు ఇండియాలో, విదేశాలలో. కానీ తమిళనాడులో ఒక ప్రాంతం ఉంది, ఊటీ అని. ఊటీకి సమ్మర్లో పోయావు ఎప్పుడైనా? వెళ్ళున్నాను. ఊటీ సమ్మర్లో కూడా ఎలా ఉంటుంది? మంచుతోనే కప్పబడి ఉంటుంది, చల్లగానే ఉంటుంది. ఇశ్రాయేల్ దేశము చుట్టూ పర్వతాలు ఉన్నాయి. ఇశ్రాయేల్ దేశము చుట్టూ పర్వతాలు ఉన్నాయి. అసలు వింటర్ సీజన్లో మంచు ఎలా పడుతుందంటే పువ్వులాగా రాలుతుంది. వింటర్ సీజన్లో మంచు పువ్వులాగా రాలుతుంది. అలాగ పువ్వులాగా రాలుతున్నటువంటి ఆ మంచులో గొర్రెలు ఏమవుతాయి? గొర్రెలు ఖచ్చితంగా చనిపోతాయి కదా డాడీ. కాబట్టి వింటర్ అనడానికి అవకాశం లేదు. ఇశ్రాయేల్ దేశంలో, మన దేశంలో సమ్మర్లో కూడా ఊటీ ఎలా ఉంటుందో కొండల మధ్యలో ఉన్నందువలన అక్కడ సమ్మర్లో కూడా ఆ మంచు ఉంటుంది. కాబట్టి వారు చలి కాసుకుంటూ గొర్రెలను మేపగలిగారు. అదే వింటర్ అయ్యుంటే మంచు గడ్డలుగా పడుతుంది, వారు గొర్రెలను కాయటానికి వీలు కాదు. ఇట్స్ ఓకే డాడీ. ఇప్పుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, యాకోబు నుంచి యూదా గోత్రం, యూదా గోత్రం నుంచి యెషై కుమారుడు, యెషై కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు అని చెప్పి ఇంత వంశావళి ఇవ్వబడింది. ఎవరి ద్వారా వస్తాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది, కానీ ఎక్కడ పుడతాడని రాయబడి ఉన్నదా? ఇప్పుడు దానికి కలిగిన ప్రవచన ఆధారాలు ఏంటి? అద్భుతమైనటువంటి రీతిగా మీక గ్రంథములో 5:2 ఆయన యూదయ బెత్లెహేములో పుడతాడు అని చక్కగా వ్రాయబడ్డది. యూదయ బెత్లెహేములో ఆయన పశువుల పాకలో పుట్టాడా డాడీ? ఇక్కడ ట్రెడిషనల్ పారంపర్యం. చాలామంది ఏంటంటే తాతలు పెద్దలు చెప్పిన వాటిని విన్నదాన్ని పొరపాటుగా చేసుకుంటూ వస్తున్నారు. మీరు వాక్యం పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు వారిని జననమైన తర్వాత ఆమె ధర్మసత్రంలోకి వెళ్ళి యేసుక్రీస్తు వారిని తీసుకొని వెళ్ళి ధర్మసత్రంలో చోటు అడుగుతుంది. ధర్మసత్రంలో స్థలము లేనందువలన పశువుల పాకలో పరుండబెట్టాను. సో పశువుల పాకలో ఆయన పరుండి పెట్టబడ్డాడే తప్ప పశువుల పాకలో పుట్టలేదు. కానీ
పెద్దలు ఏదో పొరపాటున రాసిన పాటను పురస్కరించుకొని నేటి వారికి ప్రసంగించేవారు ఆయన పశువుల పాకలో పుట్టాడని, నేటి వారికి పాడేవారు ఆయన పశువుల పాకలోనే పుట్టాడని పాడుతూ ఉన్నారు. వాస్తవానికి యేసు క్రీస్తు వారు జననమైనటువంటి ఆ స్థలములో ఒక అద్భుతమైన మందిరం కట్టబడి ఉన్నది. అది ఆయన ఒక మస్తకి వృక్షము క్రింద, ఎందుకంటే నిండు చూలాలై వచ్చినటువంటి ఈ తల్లిగారికి ఎక్కడ స్థలము లేకపోగా ఆమె ఒక మస్తకి వృక్షము క్రింద ప్రసవిస్తుంది. ఆ చల్లగాలిలో అల్లాడిపోతున్నందువలన జననమైన శిశువుని తీసుకొని ధర్మసత్రానికి వెళితే స్థలము లేకపోవడం ద్వారా పశువుల పాకలో పరుండబెట్టింది. అంతే తప్ప ఆయన పశువుల పాకలో పుట్టలేదు. చివరికి ఒక్క మాట చెప్తానన్నా, ఒక వ్యక్తి చారిత్రాత్మకమైన వాడు అంటే అతడు సెన్సస్లో ఉండాలి. సెన్సస్లో ఒకని పేరు ఉన్నదంటే అతడు చారిత్రాత్మకమైన వాడు. ప్రపంచంలోని మొట్టమొదటి సెన్సస్ యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు తీయబడ్డది. యేసుక్రీస్తు పుట్టినప్పుడు మొదటి సెన్సస్ తీయబడ్డదంటే క్రీస్తు యేసు చారిత్రాత్మకమైన వాడు. ఆమేన్. థ్యాంక్ యూ డాడీ. క్రీస్తునందు ప్రియులారా, నేడు చర్చించినటువంటి ఈ యొక్క చర్చా వేదిక డాడీ అందించినటువంటి ఆ యొక్క హిస్టారికల్ ఎవిడెన్స్ కానీ ప్రాఫిటికల్ ఎవిడెన్స్ కానీ యేసుక్రీస్తుల వారు నిజమైన దేవుడని మనం గ్రహించగలము. ప్రేక్షకులైన మీ 50 మందికి ఇది ప్రయోజనకరంగా ఉందని విశ్వసిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.